ప్రార్థించుకుందాం. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదవగా విందాం. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వ్యక్తి, ఇదిగో సమస్తమును నూతనమైనటువంటివిగా చేయుచూ ఉన్నాను అని చెప్పెను. ఒక్కసారి ఆ మాట మీద మన కుడి హస్తాన్ని మనం చాపి చిన్న ప్రార్థన చేసుకుందామా? నూతన పరచబడాలి నేను, నా కుటుంబ వ్యవస్థ, నా పిల్లల వ్యవస్థ, వ్యక్తిగతంగా నేను నూతన పరచబడాలయ్యా. క్రొత్త కార్యాలు నా జీవితంలో సింహాసనాసీనుడవై ఉన్న నీవు చెయ్యాలి ప్రభువా. నువ్వు ఏమి చేసినా నాకు మేలే చేస్తావు. దేవుడు కీడు చేస్తాడండి? చేయడు. దేవుడు అన్యాయం చేస్తాడా? చేయడు. దేవుడు బలహీనం చేస్తాడా? చేయడు. దేవుడు తప్పకుండా మనకి నూతనమైనటువంటి కార్యాన్ని చేస్తాడు. ఆయన ఏం చేసినా మనకి సంతోషం. నువ్వేం చేసినా నాకు ఇష్టమే ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం. వ్యక్తిగతంగా ఎవరికి వారమే నువ్వు నాతో వాగ్దాన పూర్వకముగా మాట్లాడేవయ్యా, అందును బట్టి నీకు వందనాలు. ఈ మాసం అంతా నేను ఆరోగ్యము చేత నూతన పరచబడాలి. నా కుటుంబము, నా పిల్లలు ఆరోగ్య వ్యవస్థలో నూతన పరచబడాలి. వ్యక్తిగతంగా నేను నూతన పరచబడాలి. నాకు కలిగినవన్నీ నూతన పరచబడుచూ ఉండగా అందరి మధ్యలో వారు ఆరాధించుచున్న దేవుడు వారిని తలగా నిలబెట్టాడు అని నిన్ను కొనియాడాలి ప్రభు. నిన్ను స్తుతించాలయ్యా. నీ ఏర్పాటులో నేనున్నాను అని తెలుసుకోవాలి ప్రభు. ఆ రీతిగా చేయండి నాయన. ఆ రీతిగా తలంచిన నా హృదయాన్ని నీ సన్నిధిలో తలపోయిచూ ఉండగా స్థిరపరచండి నాయన. నువ్వేం చేసినా నాకు మేలే చేస్తావయ్యా. నాకు కీడైతే చెయ్యవయ్యా, నాకు అన్యాయమైతే చెయ్యవయ్యా. నన్నైతే చెయ్యి విడిచిపెట్టి త్రోవలో, నడి మధ్యలో, నడి సముద్రంలో విడిచి వెళ్ళిపోవయ్యా. నన్ను గమ్యానికే చేరుస్తావయ్యా. నన్ను తప్పకుండా అనుకున్నటువంటి ప్రయాణములో ముందుకు నడిపించగలిగిన సమర్థుడవయ్యా నీవు. ఈరోజు ఈ వాగ్దానము నా జీవితంలో స్వతంత్రించుకొని స్థిరపరుచుకొని ఈ స్థలంలో నుండి తిరిగి వెళ్ళినట్లుగా సహాయం దయచెయ్యమని ప్రార్థిస్తూ నీ దాసుని కూడా ఈ వర్తమానము ద్వారాగా అయ్యా ఆత్మవశునిగా మార్చి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ వాగ్దాన విషయమైన నీ బిడ్డల యొక్క ఆలోచనను స్థిరపరచమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. సింహాసన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు పద్మాసు దీవిలో ఒంటరిగా ప్రయాణము చేయుచున్న కుటుంబ వ్యవస్థను విడిచిపెట్టి, భార్యను బిడ్డలను విడిచిపెట్టి సేవ కోసం ఆరాటపడి ఎవరిని వెంబడిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి కొరకు సమస్తాన్ని కోల్పోయి ఒంటరి ప్రయాణంలో ఒక్కడే, ఎవ్వరూ లేనటువంటి స్థలంలో, ఏ నరమాత్రుడు కనబడనటువంటి ప్రదేశంలో ఆత్మవశుడై పరవశము చెంది ఆకాశము తెరవబడి సింహాసనాసీనుడై ఉన్నటువంటి దేవుడు సింహాసనం మీద ఒక స్వరముతో యోహానుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, యేసయ్యను వెంబడించటం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక దమ్ము ఉండాలి ప్రభు కొరకు. యేసయ్య విషయమైనటువంటి ఒక దమ్ము మనందరిలో ఉండాలి. ఏదో యేసయ్యను నార్మల్ గా వెంబడించటం, ఏదో తెలుసుకోవటం, ఏదో యేసయ్య విషయమై మనమందరం కూడా ఉల్లసించి సంతోషించటం ఎవరైనా చేస్తారు. కానీ యేసయ్య కోసం అన్ని కోల్పోవటం, అన్ని పోగొట్టుకోవటం, అన్ని దూరం అయిపోయినా సరే రక్తపు మడుగుల మధ్యలో ఒంటరి ప్రయాణములో కూడా పద్మాసు దీవులో ఒక్కడే యోహాను ఆత్మవశుడై ప్రభు కొరకు రోషంగా నిలబడే దమ్ము చేత దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనందరికీ అది చాలా అవసరమై ఉన్నదండి.
ఎందుకంటే యోహానుతో ఒక స్వరము మాట్లాడుతూ ఉండగానే ప్రభువా చిత్తమయ్యా అని తల వంచినప్పుడు యోహానుతో స్వయముగా దేవుడే మనస్సు విప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? సమస్తమును నూతనమై ఉన్నవి, సమస్తమును నీ జీవితములో నూతనముగా నేను చెయ్యబోతూ ఉన్నాను. చాలా మందికి ఒక ఆలోచన, నా జీవితం నూతన పరచబడాలి, నా కుటుంబ వ్యవస్థ నూతన పరచబడాలి, నాకు కలిగిన పిల్లల వ్యవస్థ నూతన పరచబడాలి, నాకు అనుగ్రహించబడిన వ్యాపారము నూతన పరచబడాలి, నాకు అనుగ్రహించిన ఉద్యోగము నూతన పరచబడాలి, నాకు కలిగినటువంటి సమస్తము కూడా నూతన పరచబడుచూ ఉండగా నా చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ కూడా దేవునిని కొనియాడాలి అని ప్రతి ఒక్కరికి ఆలోచన. మీ హృదయ వాంఛను ఎరిగినటువంటి దేవుడు మీ కుటుంబాలను నూతనముగా చెయ్యాలి అని ఆశ చేత ఏమండి మీ హృదయాన్ని తృప్తిపరచాలని మీ కుటుంబాలలో సమస్తాన్ని నూతనమైనవిగా చేయునుగాక. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా, గంభీరముగా హల్లెలూయా. ఓ రోజు ఓ దైవజనుడు ఒక బ్యాగును తగిలించుకొని కాలి నడక చేత ఎక్కడ మీటింగ్స్ జరుగుతున్నా, ఎక్కడ సభలు జరుగుతున్నా ఆ సభల దగ్గరికి వెళ్ళి ఆ పాస్టర్ గారిని పిలిచి, అయ్యా ఒక్క పాటకు అవకాశం ఇస్తారా? దైవజనుడా ఒక్క పాటకు అవకాశం ఇస్తారా? నా ప్రియుడా ఒక్క పాటకు అవకాశం ఇస్తారా అని ఆ దైవజనులను బ్రతిములాడుకునేవాడు. ఒక్క పాట పాడతానయ్యా, ఒక్క పాట పాడతానయ్యా. ఎవరయ్యా నువ్వు పాట పాడతానని వచ్చావు, నువ్వెవరో మాకు తెలియదు, మేమేమైనా మిమ్మల్ని ఆహ్వానించామా అంటే, లేదయ్యా ఇక్కడ మీటింగ్ జరుగుతుందని తెలుసుకొని వచ్చాను, ఒక్క పాటకు అవకాశం. సరే అయినా దైవజనుడికి ఒక్క పాటకు అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన పాడుతున్నప్పుడు పరవశించేవారు. ఒక్క పాటని అవకాశంగా అడిగినటువంటి అదే దైవజనుడు ఆయన బ్రతికున్నటువంటి దినాలలో ఒక్క సభకి వస్తే బాగుండు, ఒక్క మీటింగ్ కి వస్తే బాగుండు, ఒక్క డేట్ కోసం బయట క్యూలో నిలబడిపోయేవారు. ఒకప్పుడు ఒక్క పాట కోసం ఈ దైవజనుడు కాలినడకన వెళితే ఆ దైవజనుడు మీటింగ్ కి డేట్ కోసం క్యూలో నిలబడిపోయేవారంట. ఆ దైవజనులంతా దైవజనులు లేసన్నగా బ్రతికున్నటువంటి దినాలలో ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉండేవాడంట, ఒక్క పాట పాడతానే, ఒక్క పాటకు అవకాశం. అట్లాంటిది ఆయన బ్రతికి సేవ చేసే దినాలలో ఎంత మంది ఎదురు చూస్తున్నారండి. ఆ దైవజనుడు మా దగ్గరికి వచ్చి అడుగు పెడితే బాగుంది. నువ్వు అలా మారాలి, నువ్వు అలా నూతన పరచబడాలి. నీ రాక కొరకు ప్రతి ఒక్కరూ ఎదురు చూచేటట్లుగా నీ పాదములను దేవుడు సమభూమిలో నిలబెట్టునుగాక. నువ్వు అడుగు పెడుతూ ఉండగానే సమస్తము నూతన పరచబడేటట్లుగా దేవుడు చేయునుగాక. అలా మార్చబడాలండి మనం, ఆ రీతిగా మనం మార్చబడాలి. క్రింద మరొక మాట ఉంటుంది, ఇది సామాన్యమైన మాట కాదు, చదవండి. మరియు ఈ మాటలన్నీ నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక ఇవన్నీ వ్రాయి యోహాను, ఎవరైనా సరే అడుగుతున్నప్పుడు ఈ మాటలన్నీ నమ్మకము నిజమని చెప్పు. ఇవి నిర్లక్ష్యమైన మాటలు కాదు, ఇవి అలక్ష్యమైనటువంటి మాటలు కాదు, ఇదేదో విని పెడచెవిని పెట్టి విడిచిపెట్టే మాటలు కాదు. ఇవి నిజమైనటువంటి మాటలు. నేను చెప్పే ప్రతి మాట నెరవేర్చటానికి నేను సమర్థుడను, నేను శక్తి కలిగిన వాడను, నేను నూతన పరచటానికి ఇష్టమై ఉన్నటువంటి దేవుడనని తెలియచెయ్యి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమని ఈ గ్రంథములో ముద్రించు. నమ్ముతున్నారా మీరందరూ? ఈ రోజు ఈ మాటలు మన జీవితాలలో నెరవేరబోతూ ఉన్నవని నమ్ముతున్నారా? నమ్మకం లేని వారు హల్లెలూయా చెప్పండి. మంచిది, అందరూ ట్రాక్ మీదే ఉన్నారు, గమ్యానికి చేరాలి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి.
ఆకలైన వారు కూడా చెప్పండి. దేవునికి మహిమ. దేవుడు మనలను నూతన పరచాలి. దేవుని ఆలోచన నూతన పరచటము అంటే అర్థం ఏంటంటే గొప్ప మార్పు నీతోనే మొదలవ్వాలి. సంతోషమైన నీతోనే మొదలవ్వాలి. సమాధాన వ్యవస్థ అయినా నీతోనే మొదలవ్వాలి. నీతోనే ఏదైనా ఆయన చేయదలిసిన ప్రతి కార్యము జరగాలి. వేరే వారికి ఇవ్వండి అయ్యా. చాలా మంది ఏమంటారంటే దీనికి నేను అర్హుడను కాను, వేరే వారికి ఇవ్వండి. దీనికి నేను ఎన్నిక లేనటువంటి వ్యక్తిని, వేరే వారికి ఇవ్వండి. అసలు నీతోనే ప్రారంభించబడాలి అని దేవుడు ఎదురు చూస్తుంటే నువ్వేమన్నా ఇచ్చినటువంటి సమస్తాన్ని ఏమంటే కోల్పోతావు. దేవుడు నిన్నెందుకు నిలబెడుతున్నాడు? నీతోనే ప్రయాణమైన, నీతోనే గమ్యమైన సమస్తము నీతోనే మొదలవ్వాలని కదా ఆయన ఆలోచన. చదవండి ఇంకొక పదాన్ని. కీర్తన పుస్తకం భక్తుడైన దావీదు అంటా ఉంటాడు. 104వ కీర్తన 30వ వాక్యాన్ని చూడండి. నీవు, మరలా చెప్తున్నాను, 104వ కీర్తన 30వ వాక్యం. నీవు విడవగా అవి సృజించబడెను అట్లు నీవు భూతలమంతా కూడా నూతన పరుచుచూ ఉన్నావు. మనం చాలాసార్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. అసలు ముందు ఆ డాక్టర్లు మనకున్న సమస్య ఏంటో, మనకున్న బలహీనత ఏంటో వారు వినరు. వారేమంటారు? ఊపిరి పీల్చు అంటారు, మరలా వదులంటారు. ఊపిరి పీల్చండి, మరలా వదులంటారు. అవునా కదా? అవునా కదండి? నిజమే కదా? ఊపిరి పీల్చి మరలా వదలాలి మనం. కానీ యేసయ్య ఊపిరి వదలగానే సమస్తము కూడా భూతలమంతా నూతనమైపోతా ఉందంట, నూతనముగా మార్చబడుతూ ఉందంట. చూడండి, ఆయన యొక్క శ్వాస కూడా పనిచేస్తా ఉంది. ఆయన యొక్క శ్వాస కూడా పనిని ఆరంభించిందండి. భూతలమంతా కూడా నూతనం అవ్వటము అంటే భూతలమంతా మాత్రమేనా? అందులో ఉన్న ప్రజలెవరా? అందులో ఉన్నటువంటి సమస్త పశువులు, పక్షులు కూడా నూతన పరచబడాలని దేవుని యొక్క ఉద్దేశము కాదా? సమస్తము నూతనం అవ్వాలి. ఈ రోజు నుండి కొత్తగా మనం ఏమండి ఏది ప్రారంభించినా కూడా ఆ పనిలో దేవుని యొక్క కృప కనబడాలి, దేవుని యొక్క కార్యము కనబడాలి, దేవుని యొక్క ఏమండి ఆ నూతనమైనటువంటి అద్భుతము జరగాలి. మనం అందరం చాలా సార్లు అనుకుంటాం, ఇంతేనేమో, నేను ఇంకెప్పుడు నా జీవితంలో క్రొత్తదనం వస్తుంది, ఇంకా నా జీవితం అంతా ఇలాగే ఉంటుందేమో, నా జీవితంలో ఇంకే మార్పు రాదేమో, ఏ మార్పు జరగదేమో, నేను ఎందుకో ఈ స్థితిలో ఉన్నాను అని చాలాసార్లు మనం నలిగిపోయి ఒత్తిడి మధ్యలో మనమందరం చాలాసార్లు ఉంటూ ఉంటాం. మీరందరూ ఏమనుకోనంటే ఒక్క మాట చెప్ప, దేవుడు మీకు మంచి తలంతులు ఇచ్చాడు, కృప ఇచ్చాడు స్త్రీలుగా మీ అందరికీ. అవునా కాదా? ఎక్కడికైనా మీరు ప్రయాణమై బయలుదేరి వెళ్ళాలి అనుకుంటే 2 minutesలో రెడీ అయిపోతారు మీరు కదా? 2 minutes. పురుషులంగా మేము అమ్మా పలానా స్థలంలోనికి వెళ్ళాలి, బయలుదేరు అని మేము అన్నాం అనుకోండి, మేము బయలుదేరే విషయంలో మీకు ఇష్టం లేదనుకోండి, చాలా నీరసంగా ఉందయ్యా, ప్రాణం రాలే, అమ్మో ఈరోజు అసలు నా ప్రాణం బాగోలేదయ్యా, చాలా నీరసపడిపోయా, చాలా నీరసంగా ఉంది నాకని చెప్పి వెంటనే అవునా బయలుదేరాలి. అదే మీకు ఇష్టము, మీకు నచ్చింది అంటే 2 minutesలో రెడీ అయిపోతారు. అదే నచ్చకపోతే పురుషులంగా మేము చెప్తే ఇంక వెంటనే ఏం చేస్తారు? అసలు ప్రాణం ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది, రాలేనయ్యా. ఏదైనా దేవుడు మీకు ఎందుకు అంత కృపనిచ్చాడంటే ఆ కృపలో మీరంతా కూడా నూతనమైనటువంటి, నూతన పరచబడినటువంటి మనస్సు చేత మిమ్ములను నూతన పరుచుకొని మీకు నూతన పరుచుకొని ప్రభువుకి సాక్షులుగా నిలబడతారు. కానీ మనం ఏం చేస్తున్నాం?
ఆయన శ్వాసే సమస్తమును ఏమండి నూతన పరుస్తూ ఉంటే, భక్తుడైనటువంటి దావీదు ఇంకొక మాట కూడా ఉంటుంది. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 24వ వాక్యాన్ని కూడా చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడైనటువంటి యెహోవా ఇలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నేనే సమస్తమును జరిగించువాడనయ్యా. నువ్వు పిండంగా ఉండటం నాకు తెలుసు, పిండములో నుండి రూపాంతరపరచబడటము నాకు తెలుసు, నీకు అవయవ ఏర్పాటులో ఉండటము నాకు తెలుసు, నీ నరాలు, నీ కండరాలు, నీ బలహీనతలు సమస్తము నాకు తెలుసు. నీకు ఏ సమయంలో ఏమి చేయాలో నాకు తెలియదయ్యా. నిన్ను గర్భమందు నిర్మించిన వాడును నేనే, నిర్మించిన విషయం సమస్తమును జరిగించనా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్దాం హల్లెలూయా. తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన దేవుడు ఈ సంవత్సరంలో సమస్తము నీ విషయంలో ఆయన మేలుతో కూడినట్లుగా జరిగించునుగాక. సమస్తాన్ని నూతనముగా నీకు చేయునుగాక. ఈ విషయములన్నీ ఆయనకి తెలుసండి. ఏం తెలియదు ఆయనకి? ఏం తెలియకుండా ఉంది? ఆయనకు మరుగై ఉన్నది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ఆయనకు మరుగై ఉన్నటువంటిది ఏదీ లేదు. రోజు మందిరానికి వాక్యం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ రోజు వాక్యం బాగా చదువుతున్నారా లేదా అని గమనిద్దాము అని ఆ రోజు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వాక్యం మీద మాట్లాడాలని ఎందుకో నాకు బాగా ఆలోచన కలిగింది. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యంలో ఏముంటుంది? ఆయన నిజమైన ద్రాక్షవల్లి గురించినటువంటి అనుభవాలు ఆ అధ్యాయం అంతా వ్రాయబడి ఉంటాయి. ఒక యవనరాలు ఈలోగా అందుకుంది. బ్యాటరీ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ మైక్ వచ్చినట్లుగా ఈ మైక్ రాదు. అయితే ఇక వర్తమానంలో వాక్యం చదువమ్మా అనగానే నిజమైన ద్రాక్షవల్లిని నేను, ఈగలు మీరందరూ అంటుంది. ఏమంటుంది? మీరంతా ఈగలు అంటుంది. అద్దరిపోయా నేను ఇక మనిషిని. అమ్మ అది ఈగలు కాదమ్మా, తీగలు తల్లి. నీకు ఈగలకి తీగలకు కూడా నిజమైన ద్రాక్షవల్లి ఎవరంట? ఆమంట. మందిరంలో ఉన్నటువంటి వారందరూ వాకింగ్ చెబుతున్న నేను ఈగలం అంట. అదిరిపోయాక నేను ఇంక నయం ఈగలతోనే ముగించింది. బొద్దింకలల్లా అవి ఈగలు కాదు తల్లి, తీగలమ్మా. నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూ ఉంటే నీకు ఆ పదం ఏమై ఉన్నదో, ఆ మాట ఏమై ఉన్నదో అర్థమవుతుంది, నీకు అర్థమైపోతుంది. అవునా కదా? మనం ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు వాక్యం చదువుతాం, లేకపోతే ఒక అమావాస్యకి వాక్యాన్ని చదువుతాం, లేకపోతే ఒక పౌర్ణమికి వాక్యాన్ని చదువుతాం. కానీ ప్రతిరోజు వాక్యం చదివేటువంటి వారు వేరుగా ఉంటారు. ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను అనుభవించేవారు వేరుగా ఉంటారు. మనం ఎప్పుడో ఒకసారి వాక్యాన్ని చదివేవారిగా కాదు, ప్రతిరోజు వాక్యాన్ని చదివి అనేకులకు వినిపింపచేసేవారిగా మనం ఉండాలి. అనేకుల వాక్యాన్ని చదివేటట్లుగా, గ్రహించేటట్లుగా మన యొక్క క్రియ నూతనపరచబడాలి. ఆ రీతిగా దేవుడు మనలను నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దేవుడు మనలను ఏమండి గర్భమందు పుట్టించి అలా వదిలేసే వ్యక్తి కాదంట, అలా విడిచిపెట్టే దేవుడు కాదంట. గర్భమందు పుట్టించినటువంటి దేవుడు సమస్తము చేస్తాడంట. నీకు ఏది కావాలో, ఎప్పుడు నువ్వు కన్నీరు విడుస్తావు, ఎప్పుడు నీకు బాధ కలుగుతుందో, ఎప్పుడు నీకు గాయం అవుతుందో, ఎప్పుడు నువ్వు కనురెప్పపాటులో ఏమండి పడిపోయే స్థితిలో ఉంటావో,
ఎరిగిన దేవుడు సమస్తాన్ని నీకు వెంటనే తల్లక్రిందులు చెయ్యాలని, నూతన పరచాలని ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆయన ఉద్దేశమై ఉన్నది. ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉన్నావు, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నావు. తల్లి, నీకు అన్నీ చేస్తాడు ఆయన, చేయకుండా మాత్రం విడిచిపెట్టడు. ఇంకొక పదాన్ని కూడా మనం చూద్దాం. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, ఈ సంవత్సరం అయినా నా తలరాత మారదా ప్రభువా, ఈ సంవత్సరం అయినా నా కన్నీళ్ళు ఆగవా, ఈ సంవత్సరం అయినా నాకు సంతోషం రాదా, ఈ సంవత్సరం దాటిపోతుందని ఎదురు చూస్తున్న నా బ్రతుకులో ఇలాంటి చీకటేనా, ఇక నాకు వెలుగు కనబడదా అని మొర్ర పెడుతున్నాడంట, ఏడుస్తున్నాడంట, గుండెలు బాదుకుంటున్నాడంట. ఈ సంవత్సరం అయినా నా పరిస్థితి మారాలయ్యా, నా జీవిత వ్యవస్థ మారాలి ప్రభువా, చితికిపోయిన నా జీవితం మరలా మార్చబడాలయ్యా అని అనుకుంటూ ఉన్న లోపే తనతో తెలియకుండానే ఒక ప్రార్థన అనుభవం వచ్చేసింది. చదవండి హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. హబక్కు తన గ్రంథంలో ఏడుస్తూ కన్నీటితో మొరపెడుతున్నాడు, ప్రభువా సంవత్సరాలు జరుగుతూ ఉండగా, ఇక అయిపోయింది, ఇక ముగించబడింది, ఇక లేదు అనుకున్న వారి కళ్ళ ముందే నన్ను నూతన పరిచయ్యా, నన్ను కొత్తగా మార్చయ్యా, ఇక అంతా ముగించబడింది అన్నటువంటి వారి ముందే, చిన్న చూపు చూస్తున్నటువంటి వారి ముందే నన్ను నూతన పరిచయ్యా. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడిపోతున్నానయ్యా. యెహోవా, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యము నా జీవితంలో నూతన పరచబడాలి. అది చూచే వారందరూ కూడా ఇక అయిపోయింది, ముగించబడింది, ఇక మార్పు లేదు అన్నటువంటి వారందరూ కూడా నీ యందు భయము కలిగేటట్లుగా, వణికి నీ సన్నిధిలోనికి వచ్చి సాక్ష్యము పంచుకునేటట్లుగా నన్ను వారికి నూతనముగా మార్చయ్యా. ఎంత గంభీరమైన ప్రార్థన అండి. మనం చేయగలుగుతున్నామా? మనం అడగగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ఆ రీతిగా తేటగా అడుగుతున్నాడు, నన్ను నూతన పరిచయ్యా, నన్ను క్రొత్తగా మార్చయ్యా. చాలా వేదంతో వచ్చానయ్యా, చాలా బాధతో వచ్చానయ్యా, నలిగిపోయి వచ్చానయ్యా. అలా ఒకవేళ మీరు వస్తే ఈరోజు దేవుడు మిమ్ములను నూతన పరిచాడు అని విశ్వాసంతో ఈ స్థలంలో నుండి తలను పైకెత్తుకొని వెళ్ళండి. దేవుడు మిమ్ములను నూతన పరిచాడు, ఆయన నూతనంగా చేశాడు. ఆయన మిమ్ములను, మీ కుటుంబ వ్యవస్థ అంతా కూడా నూతనంగా మార్చబడింది అనే ధైర్యముతో, నమ్మకముతో, రుజువుతో వెళ్ళండి. ఇందాక వాక్యం చదివారు, నమ్మకం లేకుండా వెళ్ళొద్దు. ఈ మాటలు నమ్మి వెళ్ళండి, ఇవి నిజం. మీరు అపనమ్మకంతో వెళ్ళారా, వాక్యం అబద్ధం కాదు. వాక్యములో చిన్న మాట అయినా తొలగిపోదు, త్రొట్టిల్లిపోదు, పొల్లైనా పోదు. నువ్వు నూతనంగా మార్చబడి స్థలంలో నుండి వెళ్ళావు కనుక ఆయన నీ విషయంలో ఎలాంటి నూతనమైనటువంటి కార్యాలు చేస్తాడో 1-2 విషయాలు చెప్పి నేను క్లుప్తంగా ముగించేస్తా, సమయం లేదు కనుక. 1-2 విషయాలు క్లుప్తంగా. అదే ప్రకటన పుస్తకం దగ్గరికి మరలా వద్దాం. 21వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదాం ఇప్పుడు మనం. ప్రకటన పుస్తకం 21వ అధ్యాయం 4-5 వచనాలు. ఆయన వారి అనేటువంటి దగ్గర మనము అనేటువంటి విషయాన్ని పెట్టుకుందాం. మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను. హల్లెలూయా చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. మొదటున్నట్లుగా ఇప్పుడు నీకుండదు, మొదటి సంగతులన్నీ గతించిపోయేటట్లుగా. విన్నాను. అప్పుడు యేసయ్య, ఇదిగో
ఈ సమస్తమును నూతనమైనవిగా చేయుచూ ఉన్నాను. అప్పుడు పలికిందండి ఆ స్వరం, ఏడ్పైనను దుఃఖమైనను మరణమైనను ఇక ఉండదయ్యా యోహాను. అయ్యా నేను ఏడ్పులోనే ఉన్నాను కదయ్యా, నేను బాధలోనే ఉన్నాను కదయ్యా, నేను చాలా చితికిపోయి ఉన్నాను కదయ్యా, చాలా నలిగిపోయి ఉన్నాను కదయ్యా, చాలా వేదనతో ఉన్నాను కదయ్యా, నా పరిస్థితి అంతా మారిపోతుందేమో అన్నట్లుగా నిన్ను వెంబడించానయ్యా అని అనలా యోహాన్. అన్నీ కోల్పోయానయ్యా, నాకు చాలా సంతోషంగా ఉంది, నీ కోసం అన్నీ ఇచ్చేసానయ్యా, నాకు చాలా ఆనందంగా ఉంది, కానీ ఇంకా ఇవ్వవలసింది అనేకమైనటువంటివి ఉన్నాయి, చాలా ఇచ్చేసాను నీకు అని అనుకోలే యోహాను. యోహాను ప్రార్థన వేరండి. మరుగుచున్న నూనెలో పడినా, రాజు మరుగుచున్న నూనెలో వేసినా మనం పడ్డాం అనుకోండి, ఒక్క క్షణంలో ఏమైపోతాం? ఫ్రై అయిపోతాం, అవునా కదా? కానీ యోహాను మరుగుచున్న నూనెలో పడినా ఒక్క చుక్క కూడా తన శరీరాన్ని ఏమీ చేయలేకపోయింది. మరుగుచున్న నూనెలో ఆ నూనె అంతా కూడా యోహానుని ఏమీ చేయలేకపోయిందండి. అలాంటి అభిషేకంతో దేవుడు మనలను ఈ స్థలంలోనికి వచ్చిన మన కుటుంబ వ్యవస్థను నింపునుగాక. అలాంటి అభిషేకం కావాలి దేవునికి. అంత్యకాల అభిషేకము ఏమండి? సర్వజనుల కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఇదే కాలం, అంత్యకాలం. ఈ కాలంలో మనం ఎలా ఉండాలా? సర్వజనుల ముందు ఎలా ఉండాలా? మనం అందరం కోత కోసేవారిగా ఉండాలా. దేవుడు మనకి కొడవలని చేతికిచ్చాడండి, పంటను చూపిస్తా ఉన్నాడు దూరంగా. ఇంకా కొయ్యి, చాలా మిగిలిపోయింది నా పంట, అమ్మా నా పంట చాలా మిగిలిపోయి ఉంది, అడుగుపెట్టు పొలంలో. నువ్వేమంటావు తల్లి? చాలా మిగిలిపోయి ఉంది పంట, కొయ్యి, లేచి బయలుదేరు. సేవ విస్తారంగా ఉంది, కానీ పనివారు ఎంతమంది ఉన్నారు? కొద్ది మంది. పరిచారకులు ఎంతమంది ఉన్నారు? కొంచెమే. దేవుడు చూపిస్తున్న పొలం అంతా ఏమండి చేతికి అందొచ్చినట్లుగా పంటతో నిండిపోయి ఉంటే కోసేవారు లేరంట, పనులు కట్టేవారు లేరంట, కుప్పలు కూర్చేవారు లేరంట, నాటేవారు లేరంట. ఏమైపోతుందండి ఈ దినాల్లో? ఈ దినాల్లో ఏమైపోతుంది? ఈ కడవరి దినాలలో ఎట్లాంటి అభిషేకంతో మనం నింపబడాలి? ఎట్లాంటి ఆత్మలు మనం అందరం పొందుకోవాలి? ఇంకా నువ్వు మొదటి సంగతులనే తలంచుకొని నీ జీవితం అక్కడే ఆగిపోయిందని నువ్వు భ్రమలో నలిగిపోతున్నావా? అందులో నుంచి బయటికి రా తల్లి. వాటికంటే గొప్ప సంగతులను దేవుడు నీ విషయంలో చెయ్యగలడు. యేసేపు 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. చెరసాలకు కారణమైన వారిని జ్ఞాపకం చేసుకోవాలా. అన్నలు ఏమండి గుంతలో పడవేశారు అని గుర్తు చేసుకోవాలా. రోకలకు అమ్మారు అని జ్ఞాపకం చేసుకోవాలా. ఆఖరికి తనతో ఉన్న స్నేహితుడు ప్రక్కనే చెరసాలలో ఉండి నమ్మకంగా, అయ్యా ఒక కల వచ్చిందయ్యా, ఆ కళకు అర్థం చెప్పు అంటే నమ్మకంగా చెప్తే ఎలా చెప్పాడో అలా జరిగినప్పుడు నేను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ గురించి చెప్తానయ్యా అన్నాడు. అలా చెప్పలా. అయినా తను రాజుగా మారినా తనని ఏమనలేదండి యేసేపు. యేసేపు రాజుగా మారినా తన గురించి చెప్పలేదన్న వ్యక్తిని ఏం మాట్లాడాలా? అభిషేకంతో ముందుకు సాగిపోయాడు. పరిశుద్ధుల దేవత ఆత్మతో ముందుకు సాగిపోయాడు. రాజుకు కూడా అవసరమైనటువంటి ఆత్మ తనలో కనపరిచి అగపరిచి తన యొక్క శేష జీవితాన్ని ప్రభువులోనే ముగించుకున్నాడండి. అట్లాంటి అభిషేకంతో దేవుడు మనలను ఈ తరములో నిలబెట్టునుగాక. అట్లాంటి అభిషేకం మన మీద పనిచేయాలండి. దానియేలు ఉన్నాడు. దానియేలు 127 సంస్థానాలలో జరిగిపోయిన సంగతులను గుర్తు చేసుకోవాలా. సింహాల బోనులోనికి వెళ్ళటానికి కారణమైన 127 సంస్థానాలలో ఉన్న వ్యక్తులను గుర్తు చేసుకోవాలా.
సంతోషంగా వెళ్ళిపోయాడు. సంతోషంగా సింహాల బోనులోనికి కూడా కొదమ సింహం లాగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కొదమ సింహం లాగా వెళ్ళాడండి. అందుకు కారణమైన వారిని గుర్తు చేసుకోవాలా, అందుకు కారణమైన వారి గురించి ఆలోచించాలా. తర్వాత దానియేలు పరిశుద్ధుల దేవత ఆత్మ చేత ఏమండి ముందుకు సాగిపోయాడు కదా. లాజరు కుటుంబ వ్యవస్థలో ఏం జరిగింది? మార్తా మరియుల కన్నుల నుండి దుఃఖం, మరణాన్ని గూర్చిన ప్రలాపాలు, మరణాన్ని గూర్చిన వేదన. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వాక్యం ఏమనో తెలుసా? అమ్మా, మీరు దుఃఖిస్తున్నప్పుడు లోకమంతా కోడై కూస్తూ సంతోషిస్తుందంట. లోకమంతా కోడై కూసి ఆనందిస్తుందంట. మనం దుఃఖంలో ఉన్నప్పుడు, మనం ఏడుస్తున్నప్పుడు, మనం బాధపడుతున్నప్పుడు, మన బాధల్లో మనం ఉంటే లోకమంతా కూడా ఏమై ఉంది అక్కడ? మీరు ఏడ్చి ప్రలాపిస్తారు గాని ఎవరికి పట్టదు. మీరు దుఃఖిస్తారు గాని లోకమంతా కూడా సంతోషమయంలో ఉంటుంది. చిందులేస్తారు, ఆనందిస్తారు, గంతులేస్తారంట. కానీ తెలియని విషయం ఏంటో తెలుసా? మీ దుఃఖము కనురెప్ప మూసి కనురెప్ప తెరిచే లోపు మీ దుఃఖ వ్యవస్థను, మీ మరణ వ్యవస్థను నూతన పరిచే నేను మీ విషయంలో ఉన్నాను అనే సంగతి వారికి తెలియదు. నేను బయలుదేరి మీ దుఃఖాన్ని ఎలా చేస్తాను? సంతోషంగా. మీ దుఃఖాన్ని ఆనందంగా చేసే నేనున్నాను. జరిగిపోయిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. దానియేలుతో ఒక్క మాట అన్నారు. దానియేలు రాజుని, రాజా ఏంటయ్యా నీ సంగతి? దానియేలును కూడా అడిగారు. అసలు జరిగిపోయిన సంగతులు, మొదటి సంగతులు వద్దు. ఇప్పుడు నీ జీవితంలో నూతన పరిచేటువంటి కృప బయలుదేరింది. దేవుడు నిన్ను సమాజానికైనా, కుటుంబానికైనా, నువ్వు పడిపోయినటువంటి స్థలానికైనా నూతనంగా దేవుడు నిన్ను నిర్మించాలని, నూతనమైన వ్యక్తిగా చెయ్యాలని ఆయన ఆలోచనకు నిన్ను నీవు అప్పగించుకో తల్లి. దేవుడు నీ ద్వారాగా తల్లక్రిందులు చేస్తాడు. తల్లక్రిందులైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు. మొదటి సంగతులు వద్దు. అదే మాట బైబిల్లో మరొక చోట వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం త్వరగా 66వ అధ్యాయం 12వ వాక్యం. 66:12. యెషయా గ్రంథం 66:12. అమ్మా, యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఆలకించండి. నది వలె సమాధానము మీ వద్దకు పారజేయుదును. యెషయా గ్రంథమేనా? సరిగా చదవండి. 43వ అధ్యాయం 18-19 వాక్యాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19. మునుపు విషయాలు మీరు తలంచుకోవద్దు. జరిగిపోయిన అన్నీ మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చెయ్యబోతూ ఉన్నాను, అది ఇప్పుడే మొలచుచూ ఉన్నది, మీరు దానిని ఆలోచించండి. నేను అరణ్యములో ఒక త్రోవను కలుగచేయువాడను, ఎడారిలో నదులను పారచేయగలిగినటువంటి వాడను, అరణ్యములో నీళ్లను పుట్టించుచూ ఉన్నాను. ఎడారి లాంటి మన బ్రతుకులలో దేవుడు జీవజల నదులు పొంగి పొర్లేటట్లుగా, అదే నూతనమైన క్రియ అంటే. నువ్వు మునుపటి సంగతుల దగ్గరే ఆగిపోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొని కుమిలిపోయి బాధపడొద్దు. దేవుడు చేతికి నిన్ను నీవు అప్పగించుకో. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో, మన సంఘ బిడ్డల జీవితాలలో నూతనమైన క్రియ ఆరంభించాడు. ఆయన ప్రారంభించాడు, ఆయన చెయ్యబోతూ ఉన్నాడు. నూతనమైనటువంటి క్రియ బయలుదేరింది. దానినే దైవజనుడైనటువంటి యేసన్న గారు నూతన క్రియను చేయుచున్నావని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే ఏమైపోయింది? పాట అయితే బాగానే పాడతారు. ఎందుకు రాశాడు దైవజనుడు? ఎందుకు పాడుతున్నాం మనం?
ఎప్పుడైనా అనుకున్నారా మీరు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నాది ఎడారి లాంటి బ్రతుకయ్యా, అరణ్యం నా బ్రతుకు. అలాంటి నా బ్రతుకులో ఈరోజు ఉల్లాసమైన కేకలు వేసి కృపిచ్చావు, నువ్వు ఉల్లసించేటట్లుగా చేసావయ్యా. నా అరణ్య రోదనంతటిని తీసేసావయ్యా, అట్లాంటి పరిస్థితిని మార్చేసావయ్యా. నా జీవితం అంతా అరణ్యంలోనే మగ్గిపోతుంది అని అనుకోకుండా ఈరోజు అందులో నుండి ఉల్లాసమైన కేక బయలుదేరింది అన్నవారు హల్లెలూయా చెప్పండి. చెప్పాలి గట్టిగా. వాక్యాన్ని నమ్మని వారు కూడా చెప్పండి. నమ్ముతున్నారు, మంచిది. అప్పుడప్పుడు మీకు ఇట్లాంటి మాటలు చెప్పాలా. ఒక సండే స్కూలు ఇన్స్పెక్టర్ సండే స్కూల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంటే ఆ మందిరంలోకి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ సండే స్కూల్ పిల్లల దగ్గరికి వెళ్ళాడు. ఓ పిల్లోని లేపాడు. అబ్బాయి లే అన్నాడు. లేచాడు. ఎరికో గోడలు కూల్చింది ఎవరన్నాడు. అయ్య బాబోయ్ నాకు తెలియదండి, నేను కాదు, అసలు నేను అట్లాంటి పనులు చేయనండి, నాకేం తెలియదండి అన్నాడు. ఈలోగా సండే స్కూల్ నడిపిస్తున్న టీచర్ని పిలిచి, అమ్మాయి ఇట్రా, ఈ అబ్బాయి ఏంది ఎరుకో వాళ్ళు కూల్చింది ఎవరంటే నాకు తెలియదు, నేను అట్టంటోని కాదు అంటున్నాడు, ఏమి నేర్పిస్తున్నావు సండే స్కూల్లో వాక్యాన్ని నువ్వు అంటే, నిజమేనండి అబ్బాయి చెప్పింది, అబ్బాయి అట్టంటాడు కదా గోళ్ళకి వెళ్ళి అసలు అట్టంటి ఎక్కడో, అబ్బాయి మాస్టర్ అండి సండే స్కూల్కి, అసలు అబ్బాయి అట్టంటి పనులు చేయడంటుంది ఈమె. ఆ ఇన్స్పెక్టర్ అదిరిపోయి అక్కడి నుంచి పోయాడు కమిటీ దగ్గరికి వెళ్ళిపోయాడు. కమిటీ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చిరాకు పడతా ఉన్నాడు. వీళ్ళ మీద చిరాకు పడుతుంటే, ఏందండి ఇన్స్పెక్టర్ గారు చిరాకు పడుతుందంటే, మరి చిరాకు పడినా మరి నేను సండే స్కూల్కి పోయాను, అక్కడ పిల్లోని లేపి నిలబెడితే ఎరుకో వాళ్ళు కూల్చింది ఎవరంటే నేను కాదు, అసలు నేను అట్టంటోని కాదు అంటాడు. ఈలోగా టీచర్ని పిలిచి అడిగాను, ఆ అమ్మాయి కూడా ఆయన మాస్టర్ అసలు మామూలు వాడు కాదు, గోళ్ళలోకి వెళ్ళి అట్టంటే ఎక్కడంటాడు ఏంది. ఈలోగా ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ ఏమంటారో తెలుసా? ఆ కమిటీలో ఉన్నటువంటి వారందరూ ఏమంటారో తెలుసా? ఏమండి పిల్లలన్నాక గోళ్ళు అవి ఇవి ఎక్కకుండా ఎందుకుంటారండి, గోళ్ళు పడకుండా ఎందుకుంటే, సరే పడిపోతే పడిపోయి నీళ్ళు డబ్బులు ఇస్తున్నాడు మరలా కట్టుకోండి గోళ్ళని. అసలు వాక్యం తెలియదు. ఆ ఇన్స్పెక్టర్ అదిరిపోతున్నాడు. ఎరుకో గోళ్ళు కూల్చింది ఎవరంటే కనీసం వీళ్ళకి వాక్యం కూడా తెలియదా? ఆ కమిటీలో ఉన్నటువంటి వారందరూ డబ్బులు తీసిస్తున్నారు, గోళ్ళు కట్టుకోండి, అయ్యో పిల్లలన్నా గోళ్ళు ఎక్కకుండా ఎందుకుంటారు, గోళ్ళు కూలిపోకుండా ఎందుకుంటే, ఇదిగో మరలా పడిపోయి గోళ్ళ మరలా తిరిగి కట్టండి అన్నట్లుగా. వాక్యం తెలియదండి. ఏమండి ఆ వాక్యంలో ఉన్న సంగతులు తెలియవా మనకి? కొన్ని స్థలాలు ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఇట్లాగే ఉండిద్దేమో. ఆలోచించండి. అక్కడే మనం ఆగిపోకూడదు. ఆ జరిగిపోయిన మునుపటి పూర్వ కాలపు సంగతుల దగ్గరే మనం ఆగిపోకూడదు. ఇప్పుడు దేవుడు నా బ్రతుకులో, నా జీవితంలో ఎటువంటి నూతనమైన కార్యం చేయబోతున్నాడు, నా దుఃఖాన్ని దేవుడు ఎలా ముగించబోతున్నాడు, నా మరణాన్ని దేవుడు ఎలా నిరర్ధకం చేయబోతున్నాడు, దేవుడు నిశ్చయముగా నా నిట్టూర్పు, నా కలవరాన్ని దేవుడు ఎలా సమాప్తం చేయబోతున్నాడని మనం దాని గురించి ఆలోచించమా? మనం దాని గురించి ఆలోచించే వారిగా ఉండమా? మనం ఆలోచించే వారం కాదా? మనం వేటి గురించి ఆలోచిస్తాం? దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా చేస్తాడా? జరిగిపోయిన పూర్వకాలపు సంగతుల గురించి మీరు ఆలోచించొద్దు. దేవుడు ఇప్పుడు ప్రారంభించాడు, ఆయన పనిని ఆరంభించాడు. ఆయన ఏమ్మా అర్థమవుతుందని నేను చెప్పిన మాట? ఇంకొక మాట కూడా మనం చదువుకొని ముగించుకుందాం. ఎలాంటి నదులు ఆయన మన జీవితంలో పారేటట్లుగా చేస్తాడు. ఎలాంటి నదులు వస్తాయి? ఎలాంటి నది చాలా మంచిది, అది త్రాగటానికి ఉపయోగపడుతుంది. సముద్రం చెప్పాలి, నదిలో ఉన్నటువంటి ఆ నీరు మనం త్రాగగలుగుతాం, అవి మంచిది మనకి, అవి మనకి మంచిది. ఎట్లాంటి నదులు, ఎట్లాంటి నీరు బయలుదేరుతుందో చూద్దాం. యెషయా గ్రంథం 48:18. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వాక్యం. సరిగా చదవాలి, మీరు మనసు ఎట్టు పెడుతున్నారు. నీవు నా ఆజ్ఞను ఆలకించాలి అని నేనెంతో కోరుకుంటూ ఉన్నాను,
ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె. ఒక్కసారి అక్కడ 2 పదాలు తీద్దాం బయటికి. నీవు క్షేమముగా ఉంటావు, దేవుడు నీ నీతిని సముద్ర తరంగము వలె చేస్తాడంట. అలాంటి నదులు మన జీవితాలలో ప్రవహించేటట్లుగా చెయ్యాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వారి అందరూ కూడా ఎంతమంది క్షేమ స్థితిని అనుభవిస్తున్నారో ఒక్కసారి చేతులు లేపండి అంటే ఎంతమంది క్షేమంగా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? ఇక్కడ ఏదో చెప్పుకోవటానికి క్షేమంగా ఉన్నాము అని ఈ స్థలంలో ఉన్నామే కానీ దేవుని వద్ద ఒక నిజమైన క్షేమాన్ని మనం అనుభవించలేకపోతా ఉన్నాం. క్షేమం ఏది మనకి? క్షేమము లేనట్లుగా ఉన్నటువంటి మనకు దేవుడు ఈ మాసమంతా క్షేమాన్ని ఒక నది వలె ప్రవహించేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. చేద్దాం గట్టిగా హల్లెలూయా. నువ్వు క్షేమంగా ఉండాలి. ఎక్కడున్నా నీ కుటుంబము క్షేమంగా ఉండాలి. క్షేమ వ్యవస్థగా నీ కుటుంబము మార్చబడాలి. ఇప్పుడు చదవండి ఇంకొక మాట, 66:12 యెషయా గ్రంథం ముగింపులోనికి వచ్చాం. యెషయా గ్రంథం 66:12. నది వలె సమాధానము ఆమె యొద్దకు. ఆమె అనేటువంటి పదం దగ్గర నీ గురించి సంఘం గురించి పెట్టుకోండి. సంఘం కూడా నది వలె సమాధానంతో నిండుకోవాలి. గలిబిలు ఉండకూడదు. సంఘంలో సమాధానం బయలుదేరాలి. సమాధానమైన వ్యవస్థ ఉండాలి. ప్రతి ఒక్కరూ సమాధానాన్ని అనుభవించాలి. వ్యక్తిగతమైన సమాధానం కావాలి. ఏ పని చేస్తున్న సమాధానం ఉండాలి. ఉందా ఇప్పుడు మనకి? తెల్లారితే భయం, ప్రొద్దుగూకితే భయం. సమాధానం లేక, సమాధానం అనుభవించక. సమాధానం ఏదండి ఈరోజు మన దగ్గర? నేను గనక ఒకవేళ సేవకుని అవ్వకపోయి ఉన్నట్లయితే ఏమండి, నా మీద ఉన్న కోపానికి ఒక్కొక్కరికి ఏమండి మీలో నేను సేవకుని అయిపోయి బతికిపోయాను, కానీ దేవుని మహాకృపను బట్టి కదా. సమాధానం ఉండాలి. సమాధానం రావాలండి. సమాధానంతో మనం ఏ పనైనా ఆరంభించినా అది ప్రారంభంలో బాధ కలిగినా ముగింపు మనకు ఆశీర్వాదం ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. సంఘానికి, మనకి వ్యక్తిగతమైనటువంటి మనందరి జీవితాలలో కోల్పోయిన సమాధానాన్ని దేవుడు తిరిగి మరలా కట్టునుగాక. కూలిపోయిన మన గోడలు తిరిగి మరలా దేవుడే కట్టించునుగాక. సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు కనుక భరించిన శిక్షలో ఉన్నటువంటి సమాధానం బయలుదేరి మనమందరం పొందుకొని స్వతంత్రించుకొందుముగాక. నది ఒక నది వలె అనుభవించాల మనం. నది ఆరిపోదు. నది ఏమండి ఎలా ఉంటుంది? అది ఆ నది వలె సమాధానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. మొట్టమొదటి మాట, జరిగిపోయిన సంగతులను మరిచిపోయి దేవుడు చేయదలిసిన నూతనమైన పనుల మీద, నూతనమైన కార్యాల మీద దృష్టిని పెట్టండి. నది వలె దేవుడు నీకు సమాధానాన్ని, క్షేమాన్ని ఇస్తున్నాడు అని మొట్టమొదటి మాట. ఎట్లాంటి వాక్యాలండి! ఎక్కడికి వెళ్ళినా మనం ఇట్లాంటి వాక్యాలు వినగలమా? దేవుడు ఆయన దైవజనుడిని మరుగు చేసుకొని ఎక్కడా వినని వాక్యాలు దేవుడు మనకు అందిస్తున్నాడు. మనం దేవుణ్ణి ఎంతగానో స్తుతించాలి. రెండవ మాట కూడా చూడండి, యెషయా గ్రంథం 61:4. యెషయా గ్రంథం 61:4 వాక్యం. చాలా కాలము నుండి కొన్ని పాడైపోయిన స్థలాలు ఉన్నాయి. పూర్వమున పాడైపోయి ఉన్న స్థలాలను కట్టాలి. పాడైపోయి ఉన్నటువంటి పట్టణాలు నూతనముగా స్థాపించబడాలి. నూతనముగా స్థాపించబడాలి. పాడైపోయిన పట్టణాల దగ్గర మన హృదయాన్ని, మన స్థితిని పెట్టుకుందాం. మన స్థితి ఏంటండి? నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు? అయ్యా, నా స్థితి బాగోలేదయ్యా, నా వ్యాపారంలో నా పరిస్థితి బాగోలేదయ్యా, హృదయంలో చాలా వేదనతో వచ్చానయ్యా,
నా పట్టణమంతా పాడైపోయింది, చెప్పుకోదగినట్లుగా నా స్థితి లేదయ్యా. ఇప్పుడు నేను ఆలోచించేటట్లుగా నా స్థితి లేదయ్యా. ఇప్పుడు అది బాగుపరచబడాలి, నూతన పరచబడాలి అనే ఆలోచనతో వచ్చావా? దేవుడు నిన్ను నూతన పరచాలని, దేవుడు నిన్ను మరలా బాగుపరచాలని, నీ హృదయాన్ని నీ స్థితిలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తాలని ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని నీవు ఆస్వాదించాను. అదే కదా, నేను అదే కదా బాధపడేది. నా స్థితి ఏమైపోయింది? ఏం మంచి రోజులు వస్తాయేమో అనుకుంటున్నాను, కానీ అలాగే బోర్ల పడిపోతున్నాను, అలాగే పడిపోతున్నాను. అలాగే నన్ను చూసి చాలామంది నవ్వుతున్నారు. ఏంటి ఇలా జరిగిపోయింది? ఏంటి వ్యవస్థ? మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా, మీరే మళ్ళీ తప్పుగా అసలు అనుకోకూడదు, ఏమనుకోకూడదు. మన శరీరంలోనే ఈ నాలుక, ఈ పళ్ళు మీటింగ్ పెట్టుకున్నాయి అనుకోండి, ఎలా ఉండిద్ది? ఎలా ఉండిద్ది? ఈ నాలుక అనేది పళ్ళతో రోజు వచ్చి నీకు వందనాలు చెప్తున్నాను, ఏమండి, రోజు వచ్చి నీకు వందనాలు చెప్తున్నాను, నువ్వు మాకేం చేయట్లేదని పళ్ళని అడిగింది అనుకోండి, పళ్ళు ఏమంటే అసలు నువ్వు మాట్లాడుకుని ఉంటేనే మంచిదండి కదా. అసలు నువ్వు మాట్లాడొద్దు అసలు. ఎందుకు? నువ్వు వస్తావు, మాట్లాడుతావు, వెళ్తావు, తర్వాత ఊడిపోయేది నేనే. వద్దమ్మా, అసలు నీ వందనాలు వద్దు, అసలు నువ్వు అంటే మనం ఈరోజు దేవునితో ఏం మాట్లాడుతున్నాం? వ్యక్తిగతంగా మనం దేవునితో ఏం మొరపెట్టుకుంటున్నాం? అదే మన ఆత్మీయ స్థితి లేవనెత్తబడటానికైనా, మనం పడిపోవటానికైనా అదే కారణం. నీ నోటి మాట ఈరోజు ఎలా ఉంది? నీ నాలుకతో నువ్వు దేవుణ్ణి ఏమని ప్రార్థన చేస్తున్నావు? ఏమని అడుగుతున్నావు? నన్ను బాగు చేయి ప్రభువా అని అడగగలుగుతున్నావా? నన్ను బాగుపరిచేయ్యా అని మాట్లాడగలుగుతున్నావా? ఈరోజు మన హృదయాలన్నీ కఠినమైపోతాయి. అలాంటి కఠినమైన హృదయాలు కూడా నీ ఒక్క మాటతో మెత్తని మనస్సుగా మార్చగలిగిన శక్తి నీ నాలుకలో ఉంది తల్లి. తెలుసా నీకు? ఆ బలం దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత కోపంగా నీ దగ్గరికి వచ్చినా నువ్వు మాట్లాడే ఒక్క మాట ఏమైపోతుంది? ఆ వ్యక్తి చల్లబడిపోతాడు, చల్లారిపోతాడు. ఒక్క మాటే నువ్వు మాట్లాడే ఒక్క మాట, కఠినమైన మనస్సు. నేను చెప్పాలా? యెహెజ్కేలు గ్రంథం 36:26లో ఉంది. ఆ మాట చదివి తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా మనం యెషయా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను. అద్దిగద్దిగో రాతి గుండె తొలగిపోవాలి మనలో నుండి, మాంసపు గుండెను మీకు ఇస్తాను. ఏం తొలగాల? మన కుటుంబ వ్యవస్థలో నుండి, మనలో నుండి. అంటే రాతి గుండె, ఆ కఠినమైన గుండె తొలగిపోవాలి ఇక మనలో నుండి. మనలోనికి ఏం రావాలి అంటే నూతన హృదయం వచ్చేయాలి, నూతనమైనటువంటి స్వభావం వచ్చేయాలి మనలో. ఆ రాతి గుండె మనలో నుండి ఎప్పుడైతే తొలగిపోతుందో మనం ఏమైపోతామండి? మన కుటుంబాన్ని, మన స్థితిని మనం బాగు చేసుకొని, నూతన పరుచుకొని మనం నిలబడి చూపించగలుగుతాం. ఏమి సాధించలేవు అన్న వాళ్ళ ముందే మనం గొప్పగా నిలబడతామండి, గొప్పగా ఉంటాము. రాతి గుండె కాదు, మాంసపు గుండె ఉండాలి. రాయి కూడా ఏమైపోవాలి? రాయి కూడా కాలిపోవాలి. రాయి మీద పెట్టబడినటువంటి మాంసము కూడా కాలిపోవాలి. రాయి నీళ్లు కూడా కాలి బూడిదైపోవాలి. అట్లా ఉండాలి మనలో. మాంసపు గుండెగా మార్చుకోవాలి. ఒక్క మాట నీలో నుండి బయలుదేరాలి. ఏసయ్య ఆ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు చిరాకు పడుతుంది స్త్రీ. ఏమయ్యా, నేను నీతో సహవాసం చేస్తూ ఊరోళ్ళు చూస్తే ఏమనుకుంటున్నావయ్యా? నువ్వే ఇక్కడి నుంచి పో తొందరగా అంటే ఒక్క మాట అన్నమాట, అమ్మా అని పిలిచావు ప్రభువా. ఒక్క మాట బయలుదేరిందండి దేవుళ్ళలో నుండి. ఏమైపోయింది ఆ మనసు?
ఏమైపోయిందండి? ఎవ్వరు పిలవలేని పిలుపు, ఎక్కడా కనలేని పలుకు. అమ్మా అన్నాడంతే ఆయన. పావయ్యా అంది. ఊరంతా తరుముతుంది, ప్రభు పాదాల మీద పడిపోయింది. ఊరంతా తరుముతూ ప్రభు పాదాల మీద పడిపోతే ఏమన్నాడండి ఆయన? అమ్మా అన్నాడు. ఆమె హృదయం, ఊరి వాళ్ళంతా హృదయం ఏమైపోయింది? కరిగిపోలేదా? స్థితి మారిపోలేదా? ఈరోజు అట్లా మనందరి పరిస్థితి, స్థితి మారి కఠినమైనటువంటి మన జీవితాలలో ఉన్న స్థితి అంతా కూడా దేవుడు నెమ్మదిగా చేసి, ఆయన బాగుపరిచి, నూతన హృదయాన్ని దేవుడు మనకును ఏమండి మన మీద పళ్ళు నూరుతున్నటువంటి వారికి కూడా దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు ఇవ్వాలి, వాళ్ళందరికీ ఇవ్వాలా? దేవుడు ఇచ్చేయాలి. అట్లా ఇస్తేనే మనందరం కూడా కలిసి ఐక్యం వచ్చేంత. ఇక్కడి నుంచి మనం అందరం సంతోషంగా వెళ్ళబోతున్నాం. ఈరోజు తలెత్తుకొని వెళ్ళబోతున్నాం, ధైర్యంగా వెళ్ళబోతున్నాం. ఎందుకంటే దేవుడు మనకి ఏమండి నూతనమైనటువంటి కృపిచ్చేసాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయటానికి ముందుగా ఇందాక చెప్పాను కదా, సంఘ పెద్దలుగా మరి ఉండేటువంటి వారు, అది సామాన్యమైన విషయం కాదు. అది ఇప్పుడే ఒక్క నెలతో అయిపోదు. అది సంఘ పెద్దలంటే నేను మీకు తలపై నూనె పోసి మిమ్మల్ని అభిషేకించాలా, అది అప్పుడే అయిపోయేది కాదు. అందుకని సంఘ పెద్దలంటే రానటువంటి వారందరినీ కూడా తెలుసుకోవాలి. ఎందుకు రాలేదు వాళ్ళు, ఎందుకు ఆగిపోయారు, ఎందుకు వారు రాలేనటువంటి పరిస్థితి మధ్యలో ఉన్నారని తెలుసుకోవాలి. వారితో మాట్లాడాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, సంఘాన్ని పెంచాలి, వృద్ధి పొందించాలి. అది నా ఒక్కడి వల్లే సాధ్యం కాదు. మీలో కొంతమంది మరి అలా నిలబడితే సాధ్యమవుతుందని నా ఆలోచన. అది వారం ఒక ప్రేరణ చేత మిమ్మల్ని అడుగుతున్నా. సంఘ పెద్దలుగా మీలో స్త్రీలలో నిలబడేవారు మీకు ఆసక్తి ఉంటే చేతులు అలా పైకి లేపండి, ఒక్కసారి చూస్తా. ఇది నేను నిలబెట్టాలని కాదు, కానీ మీకు అవకాశం ఇచ్చే ఈరోజు నా మనసులో అయితే ఆలోచన కాదు, మీకు నిలబడాలని ఆశ. మేము చేస్తామయ్యా దేవుని పని నమ్మకంగా, మాకుంది ఆసక్తి, మేము నిలబడతాం చక్కగా, మేము ఆ రీతిగా నడుస్తామని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకసారి అలా చేతులు ఎత్తండి చూద్దాం. చేతులు ఎత్తండి. సంఘ పెద్దలుగా ఉన్నటువంటి వారు చేతులు ఎత్తితే నేను చూడాలని ఆశపడుతున్నాను. ఇంకా అమ్మా, ఇంకా ఇంతేనా మన? సరే, రైట్. పురుషుల్లో మేము కూడా ఉంటాం, సంఘ పెద్దలుగా చేస్తాం. అది అప్పుడే అయిపోయింది కాదు. నేను మీకు ఇచ్చే, మళ్ళీ నా మీద నిందయ్యొద్దు అమ్మా. నేను మీకు ఇచ్చే బాధ్యతలు, పాస్టర్ గారు మీరు నిలబెట్టారంటే మీకు ఇచ్చారు బాధ్యతలు, మీకు అవకాశం ఇచ్చాను. పురుషుల్లో నిలబడాలి. మేము కూడా సంఘ పెద్దలుగా మాకు కొన్ని బాధ్యతలు చేయాలి. ఎందుకంటే నా ఒక్కడి వల్ల అవట్లా. నేను నోరు తెరిచి సంఘంలో ఏదైనా జరుగుతుంది కార్యక్రమాలంటే చాలామంది ఎందుకులేండి పాస్టర్ గారు అంటారు. అట్లా కాదు, సంఘ పెద్దలతో నిర్ణయం తీసుకోవాలి. నేను నిర్ణయం తీసుకొని పెట్టాలి. అలా సంఘ పెద్దలు వెళ్ళి పాస్టర్ గారు నోటి నుండి మాట వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు న్యాయస్థానం దగ్గరికి వెళ్తారు, మీరు కోర్టులో జడ్జి ముందు మాట్లాడతారు. అసలు మాట్లాడే అంత అవకాశం ఇస్తారు అక్కడ మీకు? అసలు జడ్జి ముందు ఎవరైనా మాట్లాడతారు, నోరు ఎత్తడానికి ఉండదు. కోర్టులో అసలు న్యాయస్థానంలో ఆ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు అయిపోతుంది. అక్కడ ఒక్క మాట చెప్పాడా ఇక అయిపోవాలి. ఇక ఇతన్ని విడుదల చేస్తున్నానంటే వెళ్ళిపోవాలంతే, లేదు ఆగిపోవాలంటే. అలాగే మన మాట కూడా ఇక్కడ నుంచి దేవుడు పలికిస్తున్నాడు దైవజనుల్లో నుండి ఒక తీర్మానం చేసుకొని మీరంతా కూడా మాకు సహకారంగా ఉండాలని నా ఆశ, ఆలోచన అంతే. పురుషుల్లో కూడా ఈరోజు చాలా వరకు చాలామంది అయినా ఏం పర్లా, వచ్చిన వారిలోనే పురుషుల్లో మేము నిలబడతాం. కొంచెం పెద్దలుగా అన్నవారు ఒకసారి చేతులు ఎత్తుతారా? పురుషుల్లో ఉన్నవారు చేతులు ఎత్తాలా? ఏది ఒక్కళ్ళ కూడా లెగవాలా? మంచిది. ఇంకా అయ్యా ఎవరు? ఇంకా ఏందయ్యా మీరు చల్లబడిపోయి నన్ను చల్లారుతున్నారు. మీరు చల్లబడిపోయి నన్ను చల్లార్చొద్దు అమ్మా.
రైట్, నేను ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. అభిషేకం ఇవ్వాలి మీకు. ఆ పెద్దలు అంటే అది ఊరికినే కాదు, మీ మీద తల మీద నూనె పోయాలి, మిమ్మల్ని అభిషేకించాలి, అందరి మధ్యలో నిలబెట్టి మీరు నిలువు మోకాళ్ళ మీద ఉండాలి, మీ తల మీద నుండి నూనె గారాలి. మేము ప్రతిష్ఠించుకుంటున్నాం ఈరోజు సంఘ పెద్దలు, కానీ మీరు తీర్మానం చేసుకోవాలి, ఒప్పుకోవాలి. నేను బాధ్యతగా ముందుకు సాగిపోతానని దేవునికి నీకు మధ్యలో ఒక నిబంధన ఉండాలి. ప్రతి కార్యక్రమం విషయంలో ముందుకు రావాలి. అప్పుడు తల మీద నుంచి నూనె ఇట్లా ఏమండి వచ్చేసేయాలా, అట్లా తల మీద నూనె పోసి మిమ్మల్ని అభిషేకించాలి. అది అప్పుడే అయిపోయింది కాదు. సరే, మీరు చెప్పారు, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని అభిషేకించే రోజు కోసం మీరు ఎదురు చూడండి, నేను కూడా యేసు నామములో ఎదురు చూస్తాను. తప్పకుండా అది మనకి కార్యక్రమం అంతా కూడా దేవుడు సమస్తము నూతనముగా దేవుడు చేయునుగాక. పెద్దలుగా అంటే మీలో కొంతమంది ఏదో అనుకుంటారు, అది ఏది కాదండి. రానటువంటి వారి దగ్గరికి వెళ్ళాలి, చాలా ప్రయాసం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. వాళ్ళు ఎందుకు రావట్లేదో తెలుసుకోవాలి. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏందమ్మా రావట్లేదు అనకూడదు. ఎందుకమ్మా రాలేకపోయారు, ఏంటి సమస్య, ఈ సమస్య ఏంటి తల్లి, ఎందుకు రాలేకపోయారు మీరు అని మనం మాట్లాడుకోవాలి. వారిని పరామర్శించుకోవాలి, వారిని పలకరించుకోవాలి, వారిని కౌగిలించుకోవాలి. రాకపోయినా వారి మెడ మీద పడి ముద్దు పెట్టుకోవాలి. మనం రూతులాగా నయోమి మెడ మీద పడి ముద్దు పెట్టినట్లుగా వాల్ఫాలాగమ్మా ఇక టాటా బాయ్ అనకూడదు. ఇవన్నీ చాలా ఉన్నాయి పెద్దల విషయాలంటే, అది మనందరికీ తెలియదు. అందుకే మీ అందరికీ చెప్తున్నా. ఇంకా మన సంఘం అంతా వారు కూడా వస్తే చాలా బాగుండేది, ఇంకా కొన్ని విషయాలు తెలియజేసేవాడిని. మంచిది, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అంత్యకాలంలో ఈ కృప కొరకై దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క సంఘ కార్యక్రమాలలో ఉన్న క్రమాలన్నిటిని బట్టి కూడా ఒక్కసారి అలా అందరూ వరుస క్రమంలోనికి, ప్రభు బల్లలో చేతులు వేసేవారందరూ కూడా వరుస క్రమంలోనికి వచ్చేసి మోకాళ్ళు మీద మీ కుడి చేతుల్లో మీ ఎడమ చేతులు పెట్టుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం చిన్న ప్రార్థన చేసుకొని ఒక 2-3 మినిట్స్లో మనం ముగించుకుందాం. ఎవరు వెళ్ళొద్దు. ఈరోజు సంఘ బిడ్డలు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఎవరికి వారే కొంతమంది కూరలు తీసుకొచ్చారు, చాలా ఆనందం నాకు ఈరోజు. నాకు ఇట్లాగే మన సంఘం క్రమాలుగా ముందుకు సాగిపోవాలని నాకు చాలా ఆనందంగా ఉంది. కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్తంగా మనం ముగించుకుందాం. మీ ఎడమ చేతుల్లో మీ కుడి చేతులు పెట్టుకొని దేవుని యొక్క శరీరం కొరకు, దేవుని యొక్క రక్తము కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు కృప కలిగిన దేవుడవు, కనికరం కలిగిన దేవుడవయ్యా. మాతో నీవు మాట్లాడావు తండ్రి, అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మాతోనూ అందరితోనూ నాయన మీరు పలికించిన ప్రతి మాట జీవముతో కూడినట్లుగా అనిపించింది. ఎందుకో మాకు నెమ్మదిగా ఉంది, ఎందుకో మాకు తేలికగా ఉంది. అందును బట్టి స్తోత్రాలు. మేమందరం ప్రభు బల్లలో చేతులు వేస్తున్నాము. జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని శుద్ధి చేయండి, యోగ్యకరమైనటువంటి వారిగా మీరు మార్చండి, పాత్రలుగా మీరు ఎంచండి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడే రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు విరవబడు